వ్యూవర్స్, మనం ఎవరి గురించి అనేది తెలుసుకోవాలి అంటే ఈ రోజుల్లో గూగుల్లో సెర్చ్ చేస్తాం. అరే మనకు తెలిసిన వాళ్ళు లేరా అనుకున్నప్పుడు ఏం చేస్తాం? మనకు తెలుసు కాబట్టి ఆయన గురించి తెలిసిన మనోడిని అడుగుతాం. అంటే మనకు ఆయన తెలుసు కాబట్టి ఆయన గురించి కొన్ని తెలుస్తాయి. ఇంకా కొన్ని తెలియాలంటే ఆయన గురించి మనకి తెలిసిన ఇంకో మధ్యలో వ్యక్తిని అడుగుతాం. ఇక అరే మనూరేరా, మనూరులను అడుగుతాం. మన జిల్లారా, జిల్లా వాళ్ళని అడుగుతాం. మన రాష్ట్రం రా, మన దేశం, ఇలా మన అనుకున్నప్పుడు అలా అడుగుతూ ఉంటాం. అరే ఆయన ఎవరో తెలియదురా, అరే ఆయన చూశాను కానీ ఆయన గురించి పూర్తిగా తెలియదురా. నేను ఏం చేయాలి? వాళ్ళ గురించి తెలిసినోడు ఇలా అంతా కూడా ఆయన గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నప్పుడు చెప్తాడు. ఏమని? ఆయన ఎవరు, ఆయన ఎందుకు ఈరోజు ఇలా ఉన్నాడు, ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన రాజకీయాల్లో ఉంటే ఎందుకు వచ్చాడు, సినిమా ఫీల్డ్లో ఉంటే అన్నప్పుడు ఏం చేస్తున్నాడు, బయట డొనేషన్లో సమాజ సేవ చేస్తుంటే ఏం చేస్తున్నాడు, లైక్ ఇలా పవన్ కళ్యాణ్ గురించి చెప్పుకోవాల్సి వస్తే పవర్ స్టార్ పవర్ స్టార్ పవర్ స్టార్ అంటూ సినీ అభిమానులు. పాలిటిక్స్ జనసేన అధినేత ఇంతేనా? ఈరోజు క్రియేటివ్ డైరెక్టర్ మన కృష్ణవంశీ దేశభక్తి అంటే ఫస్ట్ మన తెలుగు సినిమాలో గుర్తుకొచ్చే సినిమా ఖడ్గం. ఇప్పుడున్న జనరేషన్కి, గతంలో నెంబర్ ఆఫ్ ఉన్నాయి. ఓకే, సో ఖడ్గం, ఆ ఖడ్గం సినిమాలో దేశభక్తి గురించి ఆయన చెప్పే మాటలు, ఈరోజు ఉన్నటువంటి పొలిటీషియన్స్ ఎలా ఉన్నారు ఏంటనే దాన్ని చూపించే విధానం. ఎక్కడ? సింధూరం సినిమాలో ఒక పోలీస్ ఆఫీసర్ చేత భానుచందర్ సిస్టమ్ ఎలా ఉంది, ఎలా కరప్ట్ అయింది అన్నప్పుడు, పోలీసులు ఎందుకు చనిపోతున్నారు అన్నప్పుడు, రాజకీయ నాయకులు చేసిన తప్పులు ఏంటన్నప్పుడు సూపర్గా చూపిస్తారు. సో రాజకీయ నాయకులు వారి స్వలాభం కోసం లోపల ఉండేది ఒకటి, వాళ్ళ ఫీలింగ్, బయటికి చెప్పేది ఒకటి, పోలీసుల దగ్గర ఉండేది ఒకటి, జనాల దగ్గర ఉండేది ఒకటి, లోపల వాళ్ళు చేసేది ఒకటి. ఇలా చెప్పుకుంటూ పోతే పొలిటికల్ సిస్టమ్ ఎంత వరస్ట్గా ఉందో ఏనాడో కృష్ణవంశీ చెప్పేశాడు. ఇప్పుడు ఎవరెవరో మాట్లాడుతున్నారు అవినీతి అయితే అనేది, అబ్బాయి ఎప్పుడో చెప్పేశాడు ఆ మనిషి. ఇప్పుడేమంటున్నాడు? అసలు ఇంకా రాజకీయం అంటేనే అవినీతి, అసలు ఇంకా అవినీతి లేని రాజకీయాన్ని ఊహించలేమని అంత అనుకుంటూ ఉంటే నేను చిటికేశా. కానీ ఆయన జస్ట్ పోస్ట్లో చెప్పున్నాడు. ఏమని? ఒకడు ప్రతి తరానికి ఒకడు వస్తాడు అన్నట్టు, టార్చ్ బేరర్ అన్నట్టు, అవినీతి అన్న దాన్ని పారద్రోలుతూ, రాజకీయం అంటే అవినీతి కాదంటూ విశ్వాసాలు అండ్ నమ్మకం అండ్ అవినీతి రహిత వీటన్నింటిని కూడా ఇదిగో ఈరోజు చూపిస్తున్నాడు ఆ మనిషి. ఎలా? తానే దానికి ఒక డెఫినేషన్ అన్నట్టు. అవినీతి అంధకారాలని రాజకీయాన్ని తరిమేస్తూ, విశ్వాసాలని నమ్మకాన్ని నింపుతూ, లీడర్ అంటే ఎలా ఉండాలో చూపుతూ ఉన్నాడు ఈ మనిషి. ఇప్పుడు నేను చెప్తుంది నిజం. ఈ నిజాన్ని చెప్పడం కోసం ఎవరి అంగీకారం అవసరం లే, ఈ నిజాన్ని దాచాల్సిన అవసరం లే, కనిపిస్తుంది కానీ చెప్పాలి. నేను చెప్పడానికి వేరే ఎవరి అంగీకారం నాకు అవసరం లే, అందుకే నేను చెబుతున్నా అన్నాడు. ఆయన అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు పబ్లిక్తో. అలా కొంతమంది పవన్ కళ్యాణ్ టాపిక్ తెచ్చినప్పుడు ఆయన ఇదంతా చెప్పుకొచ్చాడు. పవన్ కళ్యాణ్ సనాతన ధర్మాన్ని కాపాడటమే కాదు, దేశభక్తికి సంబంధించి నిదర్శనంగా నిలవడమే కాదు, ప్రక్షాళన చేస్తున్నాడు అవినీతితో నిండిపోయిన రాజకీయాలని. ఆ ప్రక్షాళన ఏ రకంగా? ఫస్ట్ తాను చేస్తున్నాడు, తాను నిలబడుతున్నాడు, తాను కనిపిస్తున్నాడు. ఏ రకంగా? ఒక నిజంలా. ఎటువంటి నిజంలా? అవినీతి రహిత రాజకీయానికి తన అడ్రస్ లాగా. ఇదిగో నమ్మకం, విశ్వాసం అంటే నేను అన్నట్టుగా ఉన్నాడు. ఇతను ఎలాంటి వాడో తెలుసా? ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ ఒకతను ఉన్నాడు. యోగి ఆదిత్యనాథ్ ఫ్యామిలీ ఇప్పటికీ చాలా సాదా సీదా మిడిల్ క్లాస్ అండి. యోగి ఆదిత్యనాథ్ ఇప్పటికీ గోరఖ్పూర్లో మఠం ఉంది, అక్కడ వచ్చేసి ఆ మఠానికి సంబంధించి ఈయన హెడ్ అన్నట్టు. ఆ మనిషి హిందువులనే కాదండి, సనాతన ధర్మం అంటే ఇదే అర్థం తెలుసుకోండి మీరు. నేను నిన్న ఫేస్బుక్ పోస్ట్లో పెట్టా, అసలు సనాతన ధర్మం ఏంటో తెలుసు అంటారా మీకు అని చెప్పేసి కొంచెం గట్టిగానే పెట్టున్నాను.
ఎందుకంటే అడ్డదిడ్డంగా అడవడం మాట్లాడుతున్నాడు. ఈరోజు ఉన్నటువంటి అన్ని మతాలు కూడా ఆ సనాతన ధర్మం నుంచి పుట్టుకొచ్చాయి. అందులో కొంతమంది ఎదవలు కొన్ని మతాల పేరుతో, కొన్ని సిద్ధాంతాల పేరుతో జనాల బుర్రల్ని రాక్షస గూడుల్లాగా తయారు చేశారు. దానివల్లే అడ్డదిడ్డగా జనాలు చంపుకోవడాలు, తిట్టుకోవడాలు, కొట్టుకోవడాలు. సో ఇప్పుడు విషయం ఏంటి? సనాతన ధర్మం అంటే ఏంటి? అందరినీ గౌరవించటం, మానవ సేవే మాధవ సేవని నిరూపించడం. సింపుల్గా చెప్పాలంటే సనాతన ధర్మం అంటే మరేది కాదండి, సత్యం, నిజం. ఏది నిజమో అదే. సరే, దీని గురించి ఇంకోసారి సపరేట్గా మాట్లాడుతాం. ఇప్పుడేమంటున్నారు? యోగి ఆదిత్యనాథ్ అనబడే వ్యక్తి ఆ సనాతన ధర్మాన్ని నమ్మాడు. మసీదు కాదు, గుడి కాదు, చర్చి కాదు, ప్రార్థనాలయం ఏదైనా సరే కావచ్చు కాక లౌడ్ స్పీకర్స్ పెట్టని ముందటి తీసి అవతల పడేయండి అన్నాడు. అవతల ఉన్నవాడు హిందువా, ముస్లిమా, సిక్కా, బౌద్ధుడా ఎవరని కాదు, తప్పు చేస్తే లోపలేండి అన్నాడు. లిమిట్స్ క్రాస్ చేశాడంటే ఎన్కౌంటర్ చేసి పడేయండి అన్నాడు. అడ్డదిడ్డంగా ఎక్కడ పడితే అక్కడ నిర్మాణాలు సాగించాడంటే లేపి అవతల పడేయండి అన్నాడు. బుల్డోజర్ సంస్కృతి తీసుకొచ్చాడు. సో అది యోగి ఆదిత్యనాథ్. అలా ఉత్తర భారతదేశంలో కనిపిస్తున్నాడు. ఇప్పుడు దక్షిణ భారతదేశంలో ఒక అతను కనిపిస్తూ ఉన్నాడు. అలా మరెవరో కాదు, పవన్ కళ్యాణ్. నిన్న మొన్న ఎవరో మాట్లాడుతూ ఉన్నారు. చెగువేరంటే నాకు ఇష్టం అన్నాడు. ఆ తర్వాత వచ్చేసినేమో గద్దర్ సాహిత్యం ఇష్టం అన్నాడు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నేను చదివానన్నాడు. గుంటూరు శేషేంద్ర శర్మ యొక్క బుక్స్ చదివానన్నాడు. ఇప్పుడేంటి ఇలా మాట్లాడిన సనాతన ధర్మం అని చెప్పేసి హిందువుల దేహం కావాలంటున్నాడు ఏంటి అని చెప్పేసి అన్నారు. మరలా చెప్తున్నా, దీనికి వేరే ఇన్డెప్త్లో నేను వీడియో ఇస్తాను సపరేట్గా. ఇప్పుడు సింపుల్గా ఇందులో చెప్పాలి కాబట్టి, సనాతన ధర్మాన్ని నమ్మేవాడు, పాటించేవాడు, దానికి రక్షణగా నిలబడేవాడు హిందువుగా అంటే మిగతా కమ్యూనిజం పాపాలు అవన్నీ ఉండకూడదా? కమ్యూనిస్ట్ అంటే హిందూ కాదా? కమ్యూనిస్ట్ అంటే సనాతన ధర్మాన్ని ఫాలో అవ్వకూడదా? అంటే పవన్ కళ్యాణ్ గతంలో చెప్పిన ఏవైతే అవన్నీ ఫాలో అయ్యేవాడు నాస్తికుడిగా ఉండాలా? హిందువులు తిట్టాలా? సనాతన ధర్మానికి అడ్డదిడ్డంగా ఒకటి తుట్లు పొడుస్తుంటే చూస్తూ ఊరుకోవాలా? ఏం మాట్లాడుతున్నారు అసలు? సో ఇప్పటికన్నా మూర్ఖులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ యొక్క గొప్పతనం తెలుసుకోండి. పవన్ కళ్యాణ్ క్లియర్గా చెప్పాడండి, నేను ముందు భారతీయుడిని, నేను సనాతన ధర్మాన్ని ఫాలో అయ్యే ఇదిగో ఒక భక్తుడిని, మాకు విశ్వాసాలు ఉన్నాయి, శ్రీరాముడిని పూజిస్తాం, హనుమంతుడిని కొలుస్తాం, హనుమంతుని యొక్క బాటలను అడిగేస్తాం. అటువంటి మేము ఈరోజు మా హిందూ దేవాలయం మీద ఎవడెవడో వచ్చి మాది ప్రతాపం అన్నట్టుగా హడావుడి చేస్తున్నాం, లేదన్నప్పుడు మేము చెప్పి వినాలంటేనో మా దారిలో మేము వెళ్తూ మా గుడిలో పూజలు చేసుకుంటూ మా ఎవడన్నా తప్పు చేస్తే మేము ఊరుకోమని మేమంటే అలా అంటారు మీరు, అదంటారు ఇదంటారని ఎవడన్నా మధ్యలో వస్తే ఊరుకో అని చెప్పేసి అన్నాడు. సో వీడియో క్లోజ్ చేస్తున్నాం చూడండి. కృష్ణవంశీ అనేవాడే వ్యక్తి ఏదైనా చాలా ఆలోచించే మాట్లాడతాడు. రీసెంట్గా మంచి హిట్లు పడకపోవచ్చు. గతంలో కృష్ణవంశీ సినిమాలు అసలు మీరు చూడండి, ఈ 2 సినిమాలు చూడండి చాలు, ఖడ్గో అండ్ సింధూరు, ఈ 2 సినిమాలు చూడండి, అద్భుతం అనిపించింది మీకైతే. అసలు సింధూరు ఈ జనరేషన్ వాళ్ళు కనుక చూస్తే ఏం డైరెక్ట్ అనిపించింది మీకు. సో వీడియో క్లోజ్ చేస్తున్నాం. పవన్ కళ్యాణ్ అనబడే వ్యక్తి ఐఎమ్ షూర్ ఒక శక్తి. మొన్న మధ్య కూడా నేను చెప్పున్నా, వాళ్ళ అమ్మ తన కోసం కనలా, సనాతన ధర్మ రక్షణ కోసం కనది, ఈ సమాజం కోసం కనది పవన్ కళ్యాణ్ని. ఇదే విషయం మనం తర్వాత ఖచ్చితంగా ఒకనొక రోజు సమున్నత శిఖరాలకు ఆయన చేరుకున్నప్పుడు, ఆకాశం అంత ఎత్తుకు ఎదిగినప్పుడు పవన్ కళ్యాణ్ ఆ రోజు మరలా మాట్లాడుకుందాం.